మన దేశంలో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే అది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, అదొక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఒక్క హాస్పిటల్ బిల్లు ఒక ఫ్యామిలీని ఏళ్ల తరబడి అప్పుల్లోకి ఎలా నెట్టేస్తుందో గిలినీరోజు దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. 10 కోట్లు ఇది ఏదో చిన్న నంబర్ కాదు. ప్రతి సంవత్సరం అక్షరాల 10 కోట్ల మంది భారతీయులు కేవలం మెడికల్ బిల్లుల కట్టలేక పేదరికంలోకి జారిపోతున్నారు. అంటే ఆలోచించండి, ఒకే ఒక్క అనారోగ్యం చాలు ఒక కుటుంబాన్ని ఆర్థికంగా పూర్తిగా దెబ్బతీయడానికి. మన హెల్త్ కేర్ సిస్టంలో ఎంత పెద్ద సమస్య ఉందో ఇది మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. సరే, ఇంతకీ ఈ పరిస్థితికి కారణమేంటి? ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెడికల్ ఇన్ఫ్లేషన్, అంటే వైద్య ద్రవ్యోల్బణం అన్నమాట. మన దేశంలో ఇది ఏకంగా 14% ఉంది. ఇది మొత్తం ఆసియాలోనే అత్యధికం. అంటే అర్థమేంటంటే మిగతా అన్ని వస్తువుల ధరల కంటే హాస్పిటల్ ఖర్చులు చాలా స్పీడ్గా పెరిగిపోతున్నాయి. దీంతో ఆరోగ్యం అనేది ఒక లగ్జరీగా మారిపోతోంది. అయితే ఈ పెరుగుదల ప్రాక్టికల్గా ఎలా ఉందో ఓసారి చూద్దాం. కొన్ని చాలా కామన్ ట్రీట్మెంట్ల ఖర్చులే ఇప్పుడు చుక్కలనంటున్నాయి. ఒక్క బిల్లు చాలు ఫ్యామిలీస్ అన్నీ రోడ్డున పడే పరిస్థితి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, కేవలం 6 ఏళ్లల్లో, జస్ట్ 6 ఏళ్లలోనే పరిస్థితి ఎంతలా మారిపోయిందో. యాంజియోప్లాస్టీ లాంటి ఒక కామన్ ప్రొసీజర్ ఖర్చు డబల్ అయిపోయింది. ఇక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే ఆల్మోస్ట్ రెండింతలు పెరిగింది. ఈ రేట్లు ఇలాగే పెరుగుతూ పోతే ప్రాణాలు నిలబెట్టే ట్రీట్మెంట్లు కూడా ఒక సాధారణ మనిషికి అందని పరిస్థితి వచ్చేస్తుంది. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. మనకు కనిపించే హాస్పిటల్ బిల్లు అది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. అసలైన ఆర్థిక భారమంతా దాని వెనక దాగి ఉన్న కనిపించని ఖర్చుల్లోనే ఉంటుంది. ఏంటా ఖర్చులు? ఇప్పుడు చూద్దాం. ఈ ఖర్చులన్నింటినీ కలిపి టెక్నికల్గా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేదా ఓఓపీఈ అంటారు. అంటే జేబులోంచి పెట్టే ఖర్చనమాట. ఇది కేవలం డాక్టర్ ఫీజులు, మందుల బిల్లు మాత్రమే కాదు. హాస్పిటల్కి వెళ్లడానికయ్యే ప్రయాణ ఖర్చులు, అక్కడ ఉండటానికి వసతి, భోజనం ఇలాంటివన్నీ ఈ ఓఓపీ కిందికే వస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది షాకింగ్గా అనిపించొచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్లలో వాళ్లు జేబులోంచి పెట్టే మొత్తం ఖర్చులో ఏకంగా 96% కేవలం ప్రయాణానికి, ఉండటానికి, తినడానికే పోతోందట. అంటే అసలు ట్రీట్మెంట్కయ్యే ఖర్చు జస్ట్ 4%. ఇది నమ్మగలమా? ట్రీట్మెంట్ కంటే దాని చుట్టూ ఉండే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ భారాన్ని మోయలేక ఫ్యామిలీస్ ఏం చేస్తున్నాయి? వాళ్లు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చూడండి, దాదాపు 58% మంది వాళ్ల లైఫ్ టైం సేవింగ్స్ని మొత్తం వాడేస్తున్నారు. మరో 37% మంది ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర అప్పులు చేస్తున్నారు. వీటన్నిటికంటే బాధాకరమైన విషయమేంటంటే 42% మంది డబ్బులు లేవని అత్యవసరమైన ట్రీట్మెంట్ని కూడా వాయిదా వేసుకుంటున్నారు. సరే, ఈ సమస్యలన్నింటికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక సొల్యూషన్లా కనిపిస్తుంది కదా. కానీ అది నిజంగా మనల్ని కాపాడుతోందా, లేక అందులో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? రండి, ఇప్పుడు దాని గురించే చూద్దాం. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ నిజంగానే అంత మంచి సొల్యూషన్ అయితే మరి ప్రతి 10 మందిలో ఒకరు దాని ఎందుకు రెన్యువల్ చేసుకోవట్లేదు? ఈ ఒక్క ప్రశ్న చాలు ఇన్సూరెన్స్ సిస్టంపై జనాలకున్న నమ్మకమేంటో చెప్పడానికి. అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే ఇక్కడే. ఓవైపు ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఏకంగా 20% పెరిగాయి. కానీ కొత్తగా పాలసీలు తీసుకుంటున్న వాళ్ల సంఖ్య మాత్రం కేవలం 5%మే పెరిగింది. అంటే రేట్లు పెరుగుతున్నాయి కానీ కొనేవాళ్లు పెరగట్లేదు. దీన్ని బట్టే అర్థమవుతోంది, ఇన్సూరెన్స్ అనేది సాధారణ ప్రజలకు అందనిదిగా మారిపోతోంది. ఇప్పుడు చూడబోయే ఈ నెంబర్ మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఓ స్టడీ ప్రకారం ఇన్సూరెన్స్ ఉన్న ఫ్యామిలీస్లో 65.5% మంది వాళ్ల ఆదాయానికి మించి విపరీతమైన వైద్య ఖర్చులు పెడుతున్నారట. దీన్నే కెటాస్ట్రోఫిక్ ఎక్స్పెండిచర్ అంటారు. అదే ఇన్సూరెన్స్ లేని వాళ్లలో చూస్తే ఈ నెంబర్ 60.7%. వినడానికి వింతగా ఉంది కదూ. అంటే ఇన్సూరెన్స్ ఉంది కదా అని ఫైనాన్షియల్గా సేఫ్గా ఉన్నామని అనుకోవడానికి లేదని ఇది క్లియర్గా చెప్తుంది. ఇన్సూరెన్స్ ఉన్నా సరే క్లెయిమ్ సెటిల్ చేసుకోవడమనేది మరో పెద్ద టాస్క్. 43% పాలసీ హోల్డర్ల క్లెయిమ్స్ పూర్తిగా రిజెక్ట్ అవుతున్నాయట, లేదా కొంత మాత్రమే అప్రూవ్ అవుతున్నాయట. అంటే డబ్బులు కట్టిన తర్వాత కూడా మనకు అవసరమైన టైంలో పూర్తి సపోర్ట్ దొరకట్లేదన్నమాట. సరే, ఇన్ని సమస్యలున్నాయి కదా అని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. కరెక్ట్ నాలెడ్జ్తో ఉంటే మనల్ని నిజంగా కాపాడే ఒక మంచి పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒక మంచి మోడర్న్ హెల్త్ పాలసీలో కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అన్లిమిటెడ్ రీస్టోరేషన్.
ఇది ఉంటే మన ఇన్సూరెన్స్ అమౌంట్ ఎప్పటికీ అయిపోదు. అలాగే హాస్పిటల్ రూమ్ రెంట్పై ఎలాంటి లిమిట్స్ లేకపోవడం, గ్లౌజ్, సిరింజ్ల లాంటి చిన్న చిన్న వాటికి కూడా కవరేజ్ ఉండటం, కోపేమెంట్ క్లాజులు లేకపోవడం, ఏదైనా పెద్ద అనారోగ్యం వస్తే ప్రీమియం కట్టక్కర్లేకుండా మాఫీ అవ్వడం, ఇలాంటివన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ ప్రాసెస్, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అప్పటికప్పుడు మన మీద ఫైనాన్షియల్ ప్రెజర్ పడకుండా దీన్ని డిజైన్ చేశారు. మనం నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే ఆ హాస్పిటలే మన ట్రీట్మెంట్ డీటెయిల్స్ని, ఖర్చులని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపుతుంది. వాళ్ళు అప్రూవ్ చెయ్యగానే కంపెనీయే నేరుగా హాస్పిటల్కి బిల్లు కట్టేస్తుంది. ఓకే, ఇక ఫైనల్గా మన ఫైనాన్షియల్ హెల్త్ని కాపాడుకోవడానికి కరెక్ట్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా ఎంచుకోవాలి అనే దానిపై ఒక చిన్న చెక్లిస్ట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. పాలసీ తీసుకునే ముందు ఈ 4 విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ఫ్యామిలీకి ఎలాంటి మెడికల్ హిస్టరీ ఉంది, అవసరాలేంటో చూసుకోండి. సెకండ్, ఇంటికి దగ్గరలో నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్లో ఏమేమున్నాయో చెక్ చేయండి. థర్డ్, పాలసీలో ఏవి కవర్ అవ్వవు అంటే ఎక్స్క్లూజన్స్ ఏంటో క్లియర్గా చదివి అర్థం చేసుకోండి. అండ్ ఫైనల్గా, అవసరమైతే క్రిటికల్ ఇల్నెస్ లేదా మెటర్నిటీ లాంటి వాటి కోసం యాడ్-ఆన్స్ కూడా తీసుకోండి. ఈ మొత్తం చర్చ యొక్క సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, హెల్త్ కేర్ అనేది ఒక హక్కుగా ఉండాలి, అంతేకాని అదొక ప్రివిలేజ్ కాకూడదు. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ప్రజల్ని దివాళా తీయించకుండా వాళ్లకు సరైన వైద్యాన్ని అందించే ఒక వ్యవస్థను నిర్మించాలంటే అసలు ఏం కావాలి? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి.